హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాపకి ఎలా పాలు పట్టాలో ఎలా చూసుకోవాలో మాకు కూడా తెలుసు అని పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది. అది కాదు వదినా అని యమున అంటూ ఉంటే, ఇక చాలు ఆపు, నీ పని నువ్వు చూసుకో, పాప సంగతి సహస్ర నేను చూసుకుంటాం అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక యమున బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక యమున బాధపడుతూ ఉంటే పండు యమున దగ్గరకు వెళ్ళి, యమునమ్మ బాధపడకండి అని చెప్తూ ఉంటాడు. ఒరే పండు, అసలు నేను తప్పుగా ఏమన్నానరా అని యమున అంటూ ఉంటుంది. మీరు తప్పుగా అనలేదమ్మా, మంచిగానే మాట్లాడారు, కానీ పద్మాక్షి అమ్మకు సహస్రమ్మకు అది తప్పుగా అర్థమైనట్టుంది అని పండు చెప్తూ ఉంటాడు. పండు, సహస్రను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, పాప పట్ల అంత ప్రేమ చూపించట్లేదు, పాపను అలా వదిలేసి తన పని తను చేసుకుంటుంది. సహస్ర ఎలా మారుతుందో ఏంటో అర్థం కావట్లేదు పండు. విహారిని చూస్తే అలా ఉన్నాడు, సహస్రేమో ఇలా. ఈ పాప పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కావట్లేదు పండు, అంతా ఆ దేవుడే చూసుకోవాలి అని యమున బాధపడుతూ ఉంటుంది. లక్ష్మమ్మ మళ్ళీ కనపడే వరకు విహారీ బాబు మామూలు మనిషి అయ్యేలా లేడు యమునమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. పండు, లక్ష్మి కోసం సిటీ అంతా గాలించాము, లక్ష్మి ఆచూకీ తెలియలేదు, మనం ఇంకా ఎక్కడైనా వెతుకుతాము, ఎక్కడి నుంచి లక్ష్మిని తీసుకొచ్చి విహారిని మామూలు మనిషిని చేయాలో అర్థం కావట్లేదు అని యమున అంటూ ఉంటుంది. విహారీ బాబు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని లక్ష్మమ్మకు తెలిస్తే లక్ష్మమ్మ తప్పకుండా తిరిగి వస్తుంది యమునమ్మ, ఏదో ఒక రోజు లక్ష్మమ్మ వస్తుంది, లక్ష్మమ్మ కోసం మనమంతా ఎదురు చూడక తప్పదు యమునమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలో, ఎన్ని రోజులకి లక్ష్మి తిరిగి వస్తుందో అర్థం కావట్లేదు పండు. లక్ష్మి వస్తేనే ఈ ఇంట్లో కష్టాలన్నీ పోతాయి, విహారీ మామూలు మనిషి అవుతాడు అని యమున చెప్తూ ఉంటుంది. అవును యమునమ్మ, లక్ష్మమ్మ వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ ఇంటి నుంచి అమ్మోరి తల్లి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది అని పండు చెప్తూ ఉంటాడు. పండు, నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా కాస్త పాప సహస్ర పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు చూసుకోరా అని యమున చెప్తూ ఉంటే, సరే యమునమ్మ, నేను పాపను ఒక కంట కనిపెడుతూనే ఉంటానులే అని పండు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అమ్మ సిరి, బాధపడకమ్మా, ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడి దిక్కని చెప్పావు కదమ్మా, రామ్మా, ఆ దేవుడి గుడి దగ్గరే మనం ఉందాము అని బామ్మ లక్ష్మిని తీసుకొని గుడి దగ్గరకు వెళ్తుంది. ఇక మరోవైపు సహస్ర నిద్రపోతూ ఉంటుంది, పాప ఏడుస్తూ ఉంటుంది. సహస్ర పాపను పట్టించుకోకుండా అలానే మొద్దు నిద్రలో ఉంటుంది. విహారీ తాగి అదే సమయానికి రూమ్లోకి వస్తాడు. సహస్ర నిద్రపోతూ ఉండటం విహారీ చూస్తాడు. పాప, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు పైకి ఏడుస్తున్నావు, నేను లోపల ఏడుస్తున్నాను, నా ఏడుపు వేరు నీ ఏడుపు వేరు, కానీ ఇద్దరి కళ్ళ నుంచి వస్తుంది కన్నీళ్లే పాప అని విహారీ పాపను దగ్గరికి తీసుకొని పాలు పడుతూ ఉంటాడు. ఇక విహారీ పాపకు అలా పాలు పడుతూ ఉండగా పాప బుగ్గ పైన పుట్టుమచ్చను విహారీ చూసి, కనకం బుగ్గపై కూడా ఇలానే పుట్టుమచ్చ ఉండేది అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. నిన్ను చూస్తుంటే నా కనకాన్ని చూసినట్టే ఉంది పాప, ఏడవకు, పాలు తాగు అని విహారీ పాపకు పాలు పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి దగ్గర ఉన్న బాబు కూడా ఏడుస్తూ ఉంటే, అమ్మ సిరి, బాబు ఏడుస్తున్నాడమ్మా, పాలు పట్టు అని బామ్మ చెప్తూ ఉంటుంది. వస్తున్నాను బామ్మ అని లక్ష్మి బాబుకి పాలు పడుతూ ఉంటుంది. ఒరే, నిన్ను చేర్చాల్సిన సమయానికి నీ తండ్రి దగ్గరికి చేరుస్తాను, నువ్వు నీ తండ్రి దగ్గర సంతోషంగా ఉంటావురా, నా దురదృష్టం నిన్ను వెంటాడకూడదురా అని లక్ష్మి బాబుకి మాటలు చెబుతూ పాలు తాపిస్తూ ఉంటుంది. ఇక అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఇక 5 సంవత్సరాల తరువాత డాడీ డాడీ అని పాప పిలుస్తూ ఉంటుంది. విహారీ రూమ్లో నుంచి బయటకు వచ్చి, ఏంట్రా తల్లి అని అడుగుతూ ఉంటాడు. డాడీ, స్కూల్ టైం అవుతుంది డాడీ, నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయవా అని సహస్ర దగ్గర ఉండే పాప అడుగుతూ ఉంటుంది. నేను రెడీగా ఉన్నాను రా, పద డ్రాప్ చేస్తాను, బాక్స్ తెచ్చుకున్నావా అని విహారీ అడుగుతూ ఉంటాడు. మమ్మీ బాక్స్ ఇవ్వలేదు డాడీ, 2 మినిట్స్లో వెళ్ళి బాక్స్ తెచ్చుకుంటాను, మమ్మీ మమ్మీ అని పాప పిలుస్తూ ఉంటుంది. సహస్ర బయటికి వస్తుంది. నా బాక్స్ ఇవ్వలేదేంటి మమ్మీ, నాకు స్కూల్కి టైం అవుతుంది అని సహస్ర దగ్గర ఉన్న పాప అడుగుతూ ఉంటే, బాక్సే కదా, కిచెన్లోకి వెళ్ళి ప్యాక్ చేసుకో అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు, నాకు బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వాల్సింది నువ్వే కదా అని పాప అంటూ ఉంటుంది.
నువ్వు తినాలనుకుంటే ప్యాక్ చేసుకొని స్కూల్కి వెళ్ళు. నాకు ఆకలిగా లేదు అనుకుంటే బాక్స్ తీసుకెళ్లకుండా వెళ్ళిపో. నేనైతే ప్యాక్ చేసి ఇవ్వను అని సహస్ర చెప్పడంతో, సహస్ర, తను నీ కూతురు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? పాపా పదరా, నీకు నేను బాక్స్ ప్యాక్ చేస్తాను అని విహారీ దగ్గరుండి పాపకు బాక్స్ ప్యాక్ చేస్తాడు. పదమ్మా వెళ్దాము అని చెప్పి విహారీ పాపను తీసుకొని స్కూల్కి బయలుదేరుతాడు. పాపా, నువ్వు మీ అమ్మ అలా మాట్లాడిందని బాధపడకు. తను చిన్నప్పటి నుంచి మీ అమ్మమ్మ హవాలో పెరిగింది. తనకి డబ్బుకి ఇచ్చే ఇంపార్టెన్స్ మనుషులకి ఇవ్వదు, అందుకే అలా మాట్లాడింది. తన గురించి పట్టించుకోకు, బాధపడకు. నీకు ఈ నాన్నున్నాడు, ఈ నాన్న అన్నీ చూసుకుంటాడు అని విహారీ పాపకు చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సహస్ర దగ్గర ఉన్న పాప చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి కూడా తన బిడ్డను తీసుకొని బస్సులో స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఒరే నాన్న, ఇన్ని రోజులు నిన్ను మన పల్లెటూరులోనే చదివించాను. ఇక నువ్వు పై చదువులకు వెళ్తున్నావు. మంచి స్కూల్లో నిన్ను చదివిస్తే నువ్వు రేపు మంచి స్థాయిలో నిలబడతావని ఈ సిటీకి తీసుకొచ్చి సిటీలో పెద్ద స్కూల్లో చదివించాలనుకుంటున్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదురా, నువ్వు బాగా చదువుకోవాలి, మీ నాన్నకు మంచి పేరు తీసుకురావాలి అని లక్ష్మి తన దగ్గర ఉన్న బాబుకి చెప్తూ ఉంటుంది. అమ్మా, నాన్నెవరు అని బాబు అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు త్వరలోనే చెప్తాను నాన్న, అప్పటి వరకు నన్ను ఏమీ అడగొద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేమ్మా, నేను బాగా చదువుకొని మంచి పేరు తీసుకొస్తాను నీకు అని చెప్పి లక్ష్మి దగ్గర ఉన్న బాబు చెప్తూ ఉంటాడు. సరే నాన్న, మనం దిగాల్సిన స్టాఫ్ వచ్చేసింది, రా వెళ్దాం అని చెప్పి లక్ష్మి బాబుని తీసుకొని స్కూల్ దగ్గరకు వస్తుంది. లక్ష్మి స్కూల్ దగ్గరకు వచ్చే సమయానికే విహారీ కూడా తన కూతుర్ని తీసుకొని స్కూల్ దగ్గరకు వస్తాడు. నానా, నువ్వు ఈ చెట్టు దగ్గరే కూర్చో, నేను వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడొస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, సరేమ్మా అని చెప్పి లక్ష్మి కొడుకు చెప్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో విహారీ తన కూతురు ఇద్దరూ కలిసి స్కూల్లోకి వస్తూ ఉంటారు. డాడీ, ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము. అందరూ కూడా నేనే అందరికీ ఐస్ క్రీమ్ కొనిపెట్టాలని చెప్పారు. ప్లీజ్ డాడీ, నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఐస్ క్రీమ్ కొనిపెడతాను, నాకు కాస్త డబ్బు ఇవ్వు డాడీ అని చెప్పి సహస్ర కూతురు విహారీని అడుగుతూ ఉంటుంది. దానికి ఇంతలా రిక్వెస్ట్ చేయడం ఎందుకురా, ఇస్తాను తీసుకో అని విహారీ డబ్బులు తీసి పాపకు ఇవ్వబోతూ ఉండగా, హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో 2 మాటలు మాట్లాడొచ్చా అని లక్ష్మి కొడుకు విహారీని అడుగుతూ ఉంటాడు. ఎవరు బాబు నువ్వు, నాతో ఏం మాట్లాడతావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. తను మీ డాటరా అని లక్ష్మి కొడుకు అడుగుతూ ఉంటాడు. అవును, నా డాటర్ అని విహారీ చెప్తూ ఉంటాడు. మీ డాటర్కి మీరు ఎందుకు అంత డబ్బు ఇస్తున్నారు అని లక్ష్మి కొడుకు అడుగుతూ ఉంటే, తను ఫ్రెండ్స్ అందరికీ ఐస్ క్రీమ్ కొనివ్వాలంట బాబు, అందుకే ఇస్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. డోంట్ వేస్ట్ మనీ అంకుల్, డబ్బు చాలా విలువైంది, దాన్ని అవసరమైనప్పుడే ఖర్చు పెట్టాలి, అవసరం లేకుండా డబ్బు ఖర్చు పెట్టకూడదంట, మా అమ్మ చెప్పింది అని బాబు విహారీకి చెప్తూ ఉంటాడు. చిన్నవాడివైనా కూడా చాలా చక్కగా చెప్పావు పాపా, బాబు చెప్పింది అర్థమైంది కదా, డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకూడదు, డబ్బు నిజంగానే చాలా విలువైంది, అది మన దగ్గరకు రావాలనుకుంటేనే వస్తుంది, మనం ఎంత రావాలని కోరుకున్నా కూడా డబ్బు మన దగ్గరికి రాదు పాపా అని విహారీ చెప్తూ ఉంటాడు. నువ్వు మా డాడీ ఇస్తున్న డబ్బుల్ని నాకు ఇవ్వకుండా చేశావు, నువ్వు బ్యాడ్ బాయ్ అని విహారీ కూతురు చెప్తూ ఉంటుంది. పాపా తప్పమ్మా, అలా అనకూడదు, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను, రా అలా కూర్చుందాం అని విహారీ పాపను తీసుకొని చెట్టు కిందకు వెళ్ళి కూర్చుంటాడు. బాబు నువ్వు కూడా రారా అని విహారీ అంటూ ఉంటే, ఇక బాబు కూడా వెళ్ళి విహారీ పక్కన కూర్చుంటాడు. పాపకు బాబుకి మధ్య విహారీ కూర్చొని ఉంటాడు. ఈ బాబు నీకు తమ్ముళ్ళు లాంటివాడో లేదో అన్నయ్య లాంటివాడో అనుకో పాప, తను చెప్పింది కరెక్టే కదా, డబ్బుల్ని ఎవరు కూడా ఖర్చు పెట్టకూడదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అవును, నువ్వు నా చెల్లెలు లాంటిదానివో నా అక్క లాంటిదానివో అనుకొని నేను కూడా నీకు ఇలా చెప్పాను, నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. ఇప్పుడు మేము పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాము, చాలా డబ్బు ఖర్చు అవుతుందంట కదా ఈ స్కూల్లో చదువుకోవడానికి, మా అమ్మ చాలా కష్టపడి ఆ డబ్బుల్ని కడుతుంది, మా అమ్మ పడుతున్న కష్టం నాకు తెలుసు కాబట్టి నేను అలా మాట్లాడాను, ప్లీజ్ ఏమీ అనుకోకు అని లక్ష్మి కొడుకు సహస్ర కూతురికి చెప్తూ ఉంటాడు. చూసావా పాప, వాళ్ళమ్మ కష్టాన్ని చూసినా ఈ బాబు ఎంత చక్కగా చెప్తున్నాడో, బాబు చెప్పిన దాంట్లో తప్పేం లేదు, నువ్వు అతనిపై కోపం పెంచుకోకు, ఈ రోజు నుంచి మీరిద్దరూ ఫ్రెండ్స్ అని విహారీ అంటూ ఉంటే, ఫ్రెండ్స్ అని చెప్పి విహారీ కూతురు కూడా చెప్తూ ఉంటుంది.
ఇక మరోవైపు లక్ష్మి ప్రిన్సిపల్తో ఫీజు గురించి మాట్లాడుతూ ఉంటుంది. మేము అంత కట్టలేము సార్, చూసి తీసుకోండి అని లక్ష్మి అడుగుతూ ఉంటే, సరే అమ్మా అంత కట్టలేమంటున్నారు కాబట్టి టోటల్గా 1,00,000 పే చేయండి అని ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటాడు. ₹1,00,000 అని లక్ష్మి అంటూ ఉంటే, ఆ 1,00,000 కూడా కట్టడం చేతకానప్పుడు ఇలాంటి స్కూళ్ళకి ఎందుకు వస్తారమ్మా, వెళ్ళండి అని చెప్పి ప్రిన్సిపల్ లక్ష్మిపై కోప్పడుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి బాధపడుతూ ప్రిన్సిపల్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు. విహారీ పక్కన తన కొడుకు కూర్చొని ఉండటం లక్ష్మి చూసి షాక్ అవుతుంది. నా కన్నయ్య ఏంటి ఆయన పక్కన కూర్చున్నాడు, ఆయనే తన నాన్నని నా కన్నయ్యకు తెలిసిపోయిందా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అంకుల్, ప్రిన్సిపల్తో మాట్లాడి మా అమ్మ వచ్చేసింది, అదిగోండి అక్కడుందే తనే మా అమ్మ, బాయ్ అంకుల్ అని చెప్పి లక్ష్మి కొడుకు పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. విహారీ లక్ష్మిని ఎక్కడ చూసేస్తాడోనని లక్ష్మి తలపై ముసుగు వేసేసుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.